తనను స్మరించు వారిని, అర్చించు వారిని వారి పాపములను క్షమించి పవిత్రము చేయు విష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 27వ భాగము. ఉపేంద్ర, దేవతల రాజైన ఇంద్రునికి అనుజుడైన వాడు, లేక హరివంశము వివరించిన ప్రకారము శ్రీకృష్ణ, గోలోకవాసివగు నీవు నాకు ఉపరి మీద ఇంద్రుడవు ప్రభువునై ఉండుటచే నిన్ను ఉపేంద్రుడని కీర్తింతురు అని అనుట వలన ఇంద్రునికి పైనుండు వాడు కాబట్టి ఆయనను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉపేంద్ర అన్న నామముతో కీర్తించింది. సమస్త విశ్వమును ఒక్క క్షణములో తనలో లీనము చేసుకొని మరుక్షణములో మరలా ఉద్భవింపజేయగల జగన్నాథుడు వామనావతారంలో ఇంద్రునికి సోదరునిగా జన్మించి ఉపేంద్ర నామధేయముతో స్తుతించబడినాడు. వామన, బలిని వామన రూపముతో యాచించిన వాడు, మధ్యే వామనామాసీనం విశ్వే దేవా ఉపాసతే అను మంత్రవచనముననుసరించి ఉపాసించబడువాడు కనుక వామనుడని స్తుతించబడుచున్నాడు. ఇంద్రునికి తమ్ముడై వామనుడుగా జన్మించిన పరిస్థితిని బట్టి సరిపెట్టుకోగల వినయశీలి కాబట్టి పొట్టి తమ్ముడుగా పుట్టి బలిని పాతాళలోకమునకు సాగనంపాడు. చక్కగా సేవించదగిన వాడు, తన శత్రువులలో తమో గుణమును పెంపొందించువాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వామనః అన్న నామముతో కీర్తించింది. ప్రాంశుః, త్రివిక్రముడైన వామన రూపముతో జగత్రయమును ఆక్రమించి అత్యంత ఉన్నతమైన శరీరము కలవాడు అయిన వామనుని హరివంశము ఈ విధముగా వివరించింది. బలిచక్రవర్తి వామనమూర్తి హస్తమున 3 అడుగుల నేలను దానము చేస్తూ ఉదకము విడిచినంతనే ఆ వామన రూపము మారిపోయి సర్వదేవ మాయా రూపము గోచరించెను. భూమి పాదములుగా, ద్యులోకము శిరస్సుగా, చంద్రసూర్యులు చక్షువులుగా విశ్వరూపమును ప్రదర్శించుచు భూమిని వ్యాపించునప్పుడు చంద్రసూర్యులు వక్షస్థలమందు ఉన్నారు. ఆకాశమునందు వ్యాపించునప్పుడు వారు నాభిస్థానమందున్నారు. మరలా ద్యులోకమును వ్యాపించునప్పుడు వారు జానుమూలమందున్నారు. ఈ విధముగా త్రివిక్రముడైన జగన్నాథుని యొక్క ప్రాంశుత్వము వివరించబడినది. పొట్టివాళ్లలో పొట్టి, స్థూలకాయులలో మహాకాయుడు అయిన త్రివిక్రముడు వామనుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రాంశుః అన్న నామముతో కీర్తించింది. అమోఘః, తన సంకల్పములు కాని, మాటలు కాని, పనులు కాని వ్యర్థము కాని వాడు, మోఘము కాని చేష్టలు కలిగిన వాడు, అనకువగా ఉన్న, అతిశయించి ఉన్న, తన ప్రాశస్త్యములో మార్పు లేనివాడు, అమోఘమైన కీర్తి, అకుంఠితమైన పవిత్రత, పరాక్రమము కలవానిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అమోఘః అన్న నామముతో కీర్తించింది. శుచిః, పవిత్రతయే తన స్వభావముగా కలిగిన వాడు, నిగ్రహమునకు సంబంధించిన పవిత్రతకు ప్రతిరూపమై అనైతికమైన భావములను వ్యతిరేకించువాడు, కల్మష స్వభావము లేనివాడు, పరిశుద్ధ స్వరూపుడు. అస్య స్పర్శశ్చ మహాన్ శుచిః అను మంత్రవర్ణముననుసరించి తనను స్మరించు వారిని, స్తుతించు వారిని, అర్చించు వారిని, తనను దరిచేరు భక్తులను వారి పాపములను సహించి క్షమించి పవిత్రము చేయువాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శుచిః అన్న నామముతో కీర్తించింది.
ఊర్జిత, దానములన్నిటిలోనూ అన్నదానము మహా గొప్పది. ఊర్జము అనగా సారమైన ఆహారము. అటువంటి సారమైన ఆహారము తమ వద్ద కలిగి దానిని అన్నార్తులకు దానము చేయువారు ఊర్జితులు. అటువంటి ఊర్జితులను వృద్ధిపరచువాడు బల ప్రకర్షశాలి, మహాబలవంతుడు, పరంధాముడైన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామము ఊర్జిత అన్న నామముతో కీర్తించింది. అతీంద్ర, అతి ఇంద్ర అనగా ఇంద్రుని అతిక్రమించిన వాడు. ఒకప్పుడు ఇంద్రుని తమ్ముడుగా ఒదిగి ఉన్న వామనుడు మరొకప్పుడు ఇంద్రుని అతిశయించిన అతీంద్రుడు అవుతాడు. అతీంద్రియమైన అనుభూతి పరమాత్మ యొక్క ఉనికికి గుర్తు. స్వభావ సిద్ధములైన జ్ఞానము, ఐశ్వర్యాదుల చేత ఇంద్రుని అతిక్రమించిన వాడు కాబట్టి కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అతీంద్ర అన్న నామముతో కీర్తించినది. సంగ్రహ, ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు. తన వద్దకు రాలేని వారి వద్దకు తానే వెళ్ళి సర్వమును ప్రతిసంహరించువాడు. తాను చేసిన సృష్టిని తనకు కావలసినంత వరకు నెలకొల్పి తాను సంకల్పించిన ప్రయోజనము నెరవేరగానే తనలో లీనము చేసుకునే పరమేశ్వరుడు. యజ్ఞద్రవ్యములైన సోమరసము మొదలైన వాటిని సంగ్రహించువాడు. సూర్యాది గ్రహములన్నిటికీ ఆశ్రయభూతుడైన జగన్నాథుడు సంగ్రహ అన్న నామముతో కీర్తించబడినాడు. సర్గ, ఈ సమస్త సృష్టి ఆవిర్భావమునకు కారణమైన వాడు. తాను సృష్టించిన ఈ సృష్టిలోని అణువణువులోనూ తాను నిండి ఉండి సృష్టి రూపమైన వాడు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మస్వరూపమైన వాడు. అతీంద్రియ భావనాశక్తి కలిగిన ఆత్మబలాయనుడు. సృజ్యమైన జగద్రూపుడు. సర్గ అనగా సృష్టి హేతువు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్గ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామార్థములకు అర్థములు నా తదుపరి వీడియోలో